నాకు సంబంధం ఇవ్వు. దిక్కుమాలిన కోరికలు అడగకూడదు భగవంతుణ్ణి. నాయనా జ్ఞానం ఈ చాలు, ఆ జ్ఞానంతో నిన్ను ఆశ్రయిస్తా, నిన్ను చేరుకుంటా. జ్ఞానంతో ఉన్నప్పుడు ఎటువంటి కష్టమైనా మనస్సుకి అంటదు అని చెప్తుంది ధర్మశాస్త్రం. అటువంటి రామనవమి జరిగింది ఇవాళ. పునర్వసు నక్షత్రం 4వ పాదం సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఉంది. అటువంటి శ్రీరామ ప్రభు యొక్క రాఘవాచార్యుల గారు నా సముద్రాల వెంకట నరసింహాచార్యుల గారు వారు, వెంకట సింహాచల శాస్త్రి నేను. మళ్ళా మాకు ఒక కన్ను కనపడటం లేదు, ఒక కాలు కనపడటం లేదంటే కుదరదు. అయ్యా అసీదయోధ్యానగరే దేశే కోసల నామని తస్యాం శ్లాఘ్య గుణ శ్రీమాన్ రాజా దశరథ అవసరం లేదు. రాముడు పుట్టడు. మిగతా అవతారం ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగ రాముడు పుట్టాప్త రాజ్యస్య రామస్య. వాల్మీకి మహర్షి రామకథ రచిస్తున్న సమయంలో రామచంద్రమూర్తి రాజ్యపాలన చేస్తున్నాడు. ఎవరు అంటే మానవుడు చేయవలసినటువంటి ధర్మానుష్ఠాన వైభవాన్ని లోకానికి చూపించడం కోసం రామచంద్రమూర్తి మానవ అవతారాన్ని పొందారు. అంటే రఘువంశపు రాజుల గొప్పతనం కాళిదాసు గారు చెప్తారు. సత్యాయ మితభాషిణాం అని చెప్పారు. రఘువంశంలో రాజులు అయినా సత్యమే మాట్లాడేవాడు. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడకూడదు అన్నారు. ఎక్కువగా మాట్లాడటం మొదలు పెడితే అబద్ధాలు అరటి చెట్టు పిలకల్లాగా తయారవుతూ ఉంటాయి. అందుకనే అటువంటి సూర్యవంశంలో రామచంద్రమూర్తి 30,000 సంవత్సరాలు త్రేతాయుగం చివరిలో ప్రభవించారు. ఆ వంశానికి చాలా పేర్లున్నాయి. వంశము మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి మాంధాత, మాంధాత కుక్షికి బాణుడు, బాణుడికి మాంధాత, మాంధాతకు సుసంధి, సగరుడు భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరు, నాభాగు, నాభాగుకి అజుడు. ఇది సూర్యవంశం. ఆయన గొప్పతనం ఏంటి? నీళ్లలో పడవ, పడవలో నీళ్ళంతే. దీని తర్వాత క్లాసిఫైడ్స్ లో ఇయ్యద్దు. సత్వము సత్వతమో రూపంలో 50 సుమిత్ర ఉంటే భస్మ. అనేక సుఖాలు సూర్యవంశంలో, అనేక సుఖాలు సూర్యవంశంలో. సుఖానికి భోగానికి ఎవరినన్నా అడగండి, ఏమండి హాయిగా ఉన్నాను, ఎవరినన్నా అడగండి, ఏమండి హాయిగా ఉన్నాను. వాళ్ళందరూ వెల్ సెటిల్డ్. ఎంతటి వాడికైనా చింత బతుకున్న శవాన్నే కరెంటే నిజమే. ఐటీ పుణ్యమాని అది కూడా లేదను బతుకున్న శవాన్నే కరెంటే నిజమే. ఐటీ పుణ్యమాని అది కూడా లేదనుకోండి. అసలు 300 మందిలో ఉన్నదో వాళ్ళ బాధ చెప్పడానికి లేదు. మనం ఆస్తి ధర్మ కార్యాలని నిరంతరం మన తర్వాత కూడా కంటిన్యూ చేయటానికి సంతానం ఉండాలి. అంతేగాని బ్యాంకు బ్యాలెన్స్లు లెక్కలు చూసుకోవటం దీనికి అవసరం లేదు. దుఃఖాన్ని అనుభవించి దీపికో సుపుత్ర కుల దీపికో సుపుత్ర కుల దీపగ స్వామి మీరు మా పురోహితులు, మా ఆస్థాన వాళ్ళు నీస్తున్నాను అన్నాడు. అసలు చంద్రుడు పగడ్పజేసేవాడు పుత్రుడంటని మోసుకుంటూ అని దుఃఖపడకుండా కలుగుతారా అన్నాడు ఆయన. అన్నీ మాకు నచ్చిన విధంబుగా ముహూర్తములు పెట్టగలిగినటువంటి టెక్నాలజీ ఉన్నవాడు ఇప్పుడు అంతే కదా.
కలగరనుకుంటున్నారు స్వామి అన్నాడు దశరథుడు. సరే, ఎలా కలగరనుకుంటున్నావో నువ్వు చెప్పు, ఎలా కలుగుతారో నేను చెప్తానన్నాడు. ఇందుకే గురువు ఉండాలి. మరుపు తొలగించి నువ్వు చెప్పు, ఎలా కలుగుతారో నేను చెప్తానన్నాడు. ఇందుకే గురువు ఉండాలి. మరుపు తొలగించేవాడు గురువు, వెరపు తీర్చేవాడు గురువు, బరువు తగ్గేవాడు గురువు. వెరపు తీర్చేవాడు గురువు, బరువు తగ్గించేవాడు. వచ్చును లేనిపోని కరువు. ఎలా కలగరు అంటే మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది. కలగరు అంటే మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఎమే. దశరథుడు అన్ని ఇంపాసిబుల్స్ చెప్తున్నాడండి. ఇవి జరిగితే కదా. ఏమిటి జరగనివి? ఎండమాంబుల నీటిని తెంచి తీర్చు దప్పి ఎండమావుల్లో నీరుండదు, దాంతో దాహం తీరదు. ఎండమావుల్లో నీరు వచ్చి దాహం తీరితే అది ఎంత గొప్పదనమో ఈ వయసులో మావు పిల్లలు పట్టడం కూడా అంతే విశేషం. సరే, గురించి పులిన్నేల గుల్చుటెట్లు, కుందేలికి కొమ్ములు వచ్చి ఆ కొమ్ములతో పులిని చంపుతుందా? అది నిజమైతే మీరన్న మాట కూడా నిజమే. మర్రి విత్తునాట మరిదాను గాడిని, మర్రి విత్తునాట మరిదాను గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు, ఎండమా పుండుటెప్పున పద్మము గల్గుటెట్లు, ఎండమా పుండుటెట్లు, ఎద్దీనుటెట్లు. మర్రి విత్తనం పెడితే మామిడి మొక్క రాదు, సూర్య భగవానుడు రాత్రిపూట రాడు, ఎద్దు ఈనదు, గాడి పొయ్యిలో పద్మం ముట్టదు, ఇవన్నీ అన్నాడు. ఆశ్చర్యపోయినాడు. రే, ఏ స్కూల్లో చదివావో మంచి స్టాండర్డ్స్తోనే చదివావు? ఒక్కటే సమాధానం ఉంటుంది. 30 ఏళ్ల వెనక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకున్న బాపతు, కరోనా బ్యాచ్ పేపర్స్ బాపతు కాదు వాడు. వెళ్ళగానే అడుగుతాడు, ఏంటి నీ కంప్లైంట్? హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పటికల్లా వాకిట్లో షెడ్ ఒకటి వేసి ఉంచారు అక్కడ ఉండని. ఎందుకంటే మహామాఫియాల్లో మెడికల్ మాఫియా, రాజకీయాలు, ఇవి బ్రహ్మాండమైన మాఫియాలు లోకంలో నడుస్తున్నాయి ఇప్పుడు కదా. అయ్యా, వాడు అడుగుతాడు, ఏమిట్రా నీ కంప్లైంట్? కళ్ళు మంట, మూడవది కడుపు మంట. ఇన్ని మంటలు ఎందుకు వచ్చినాయిరా అని అడుగుతాడు. ఏం లేదండి, మొన్ననే మా పక్కవాడు 4 ఎకరాలు కొన్నాడు, కొన్నప్పటి నుంచి ఈ 3 మంటలు కాబట్టి సందేహాలు ఉంటుంది. ఆ ఒక్క సమాధానం ఇన్ని అనుమానాల్ని నాశనం చేస్తుంది. దశరథ, కలగదు అన్నందుకు నువ్వు ఇన్ని చెప్పావు, నీకే కలుగుతుంది అన్నందుకు పిల్లలు పుడతారు అని చెప్తే మీరు ఏట్లో దూకమన్నా దూకుతారు, ఇంట్లో మన చేతికి అందించి వెళ్ళిపోతుంది, అంతే కదా. 1000 ఆవులు 1000 దూడలు ఉంటాయి. దూడలు పలుపుతాడు విప్పండి, ప్రతి దూడ వెళ్ళి తన తల్లి దగ్గరే ఆగుతుంది. ఇంకో తల్లి జంక్షన్స్, కన్సెషన్స్, కొంచెం ఆమ్యా పెట్టి కొంచెం డైల్యూట్ చేయని లేవు అక్కడ. చచ్చినట్టు అనుభవించాల్సిందే. చెప్పుకున్నాను, ఆ శరీరం తాలూకు ప్రారబ్ధ ఫలాన్ని అనుభవించాల్సిందే, అంతే. దశరథుడు ఏం చేశాడన్నాడు. వయస్సులో ఉండగా దశరథుడొకనాడు వేటకై తరలె నట్టడవిలోన, దశరథుడొకనాడు వేటకై తరలె నట్టడవిలోన, నిషేధమున మృగమును కొని యొక్క మునింపు చేశరా. వేటకు వెళ్ళాడు. ఎవరికి తెలియని రామాయణమయ్యా నువ్వు మళ్ళా మొదలు పెట్టావు అంటే, అనర్ఘ రాఘవము అని మురారి ఒక రామాయణం రాశారు. అప్పటికే రామాయణాలు రాసినవి చదవలేక చచ్చిపోతున్నారు పబ్లిక్. వీళ్ళందరూ చదవలేక కోర్టులో సూట్ వేశారట వీడి మీద. ఏకసభ్య ధర్మాసనం రామచంద్రమూర్తి బెంచ్కే వచ్చింది. వస్తే రామచంద్రమూర్తి మురారిని అడిగారట, రాశావా అని. రాశానండి అన్నారు. ఎందుకు రాశావురా, మళ్ళీ చచ్చిపోతున్నారు జనం అంటే ఆయన అన్నట్ట, నన్ను తప్పు పడతారేంటి ఎవరన్నారు,